సో కన్నడ నుంచి వచ్చిన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ సీరియల్ అయినా ఎక్కడ తడుముకోవట్లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఆ లాంగ్వేజ్ని కానీ ఆ పీపుల్ని కానీ మనం ప్రేమిస్తే మనకి ఏది కష్టం కాదు. అంతే. రైట్. నిజంగా. ఇంకా ఈ సీరియల్ వచ్చేసరికి లిరిక్స్ అండి. మీ నిజంగా ఆ లిరిక్స్ వింటుంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక్క రొమాంటిక్ సీన్ వచ్చినా కూడా ఆ లిరిక్స్ అనేవి నిజంగా ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే మనకు ఒక ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. నాకు తెలియని లోకమే. ఒక్కసారి ఒక 2 లైన్స్ చెప్తారా? నిజంగా ఎందుకంటే అది ఆ లైన్స్ నిజంగా మన హార్ట్ కి టచ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే నేను తెలుగు మాట్లాడతాను కానీ పాటల్లో కొంచెం వీకే. అంటే ఏదో చెప్పబోయి ఇంకేదో వర్డ్ చెప్పేస్తాను, ఎందుకు పాట చేయడం అని. అంతే. నిజంగా నాకు తెలియని లోకమే నిన్ను చేరుకున్న అంటే ఆ వర్డ్స్ అనేవి అంత అర్థవంతంగా వ్యూవర్స్ కి హార్ట్ కి టచ్ అయ్యేలా ఉన్నాయి. 100% చాలా నాకు పర్సనల్ ఫేవరెట్ ఆ సాంగ్. యాక్చువల్లీ మా సీరియల్ కోసమనే మన ప్రొడ్యూసర్ గారు చేయించారు ఆ 2 బిట్లు, ఫీమేల్ వర్షన్ ఒకటి మేల్ వర్షన్ ఒకటి చేయించారు. సో చాలా ఇష్టం నాకు. నిజమండి. ఎందుకు అది చెప్తున్నాను కదా, ప్రతిసారి మీ ఇద్దరు వచ్చినప్పుడల్లా అది వస్తుంటే అంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు ఆ సాంగ్ కి. ఎంతో మంది అడిగారు కూడా ఆ సాంగ్ రిలీజ్ చేయండి. యాక్చువల్లీ రిలీజ్ చేశారు, యూట్యూబ్ లో ఉంది. అది ఉందా? ఓకే ఓకే. ఇంకొక సీన్ కూడా మీ ఇద్దరు చేతులు తగులుతుంటాయి కూడా, అదొక షాక్. ఇదంతా కూడా అప్పుడు కామెంట్స్ చూడాలి మీరు, ఏంట్రా ఇది మగధీర అలా ఉంది అని అనేవాళ్ళు అందరూ. అవును, అసలు అది కూడా కొత్తగా అనిపించింది. అంటే మగధీరలో చూసుండొచ్చు కానీ సీరియల్స్ లో ఇది కొత్త కాన్సెప్ట్ అని అనుకోవాలి. వేళ్ళు టచ్ అవ్వడము, ఇద్దరికి ఒకటే కనెక్షన్స్ ఉండడము, అదంతా కూడా నిజంగా చాలా బాగుంది. సో ఇంకా ఏంటి ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? అంటే నేను ఎప్పుడు ఫ్యూచర్ ప్లాన్ చేయను. అంటే ఫ్లోలో ఏది వస్తే అది తీసుకుంటా, నాకు నచ్చితే చేస్తా. సో ప్రస్తుతానికైతే ఇది ఉంది, మంచి రేటింగ్ ఉంది, పాపులారిటీ ఉంది, వెళ్తుంది, బాగా వెళ్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఒకటే. అంటే కన్నడలో కూడా ఆఫర్స్ వస్తుంది కానీ నేనే ఇంకో 2 months వద్దని అనుకున్నా. అంటే ఇప్పుడే ఇక్కడ అక్కడ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతాను. అందుకే. సో మిత్ర గారికి కన్నడ ఇండస్ట్రీ బాగా నచ్చిందా, తెలుగు ఇండస్ట్రీ బాగా నచ్చిందా? అంటే రెండు కళ్ళ, అంటే అది లైఫ్ ఇచ్చింది నాకు ఫస్ట్. సో అంటే ఏ ఇండస్ట్రీ అయినా మనం ప్రేమించాలి. అంటే ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు, రెండు ఈక్వల్. మహానటిలో చెప్పినట్టు చెప్పారు. మీకు కన్నడ తమిళ తెలుగు అన్నప్పుడు ఆవిడ చెప్తారు కదా, అలా చెప్పారు. 2 కళ్ళు లాంటివి. సో సూపర్ చెప్పారు. నెక్స్ట్ మిత్ర, ఇప్పుడు ఈ సినిమా ఈ సీరియల్ విషయానికి వస్తే ఇందులో చేసే మీ ఫాదర్ క్యారెక్టర్ కూడా, ఆయన కూడా చాలా సీరియల్స్ లో చేశారు. బట్ ఆయన మీకు చాలా సపోర్టివ్. అసలు సీరియల్ మొత్తానికి కూడా మదర్ క్యారెక్టర్ కన్నా కూడా ఫ్రెండ్ లా ఉంటారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? చాలా మంచి పర్సన్ ఆయన. అంటే తను స్పిరిచువాలిటీ ఎక్కువ తనకి. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మనతో ఫ్రీ ఉన్నప్పుడల్లా, ఇలా ఉండాలి అలా ఉండాలి అది ఇది. అండ్ కొన్ని టిప్స్లు ఇస్తూ ఉంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని టిప్స్లు ఇస్తూ ఉంటారు. సో గుడ్. అంటే నేను అందరినీ ప్రేమిస్తాను సెట్లో, అందరూ కూడా నాకు అదే ప్రేమ తిరిగిస్తున్నారు. సో ఒక ఫ్యామిలీలా ఉన్నాం అందరూ. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సీరియల్లో లవ్ మ్యారేజ్ రెండింటి మధ్య ఉంటుంది. సో మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు, లవ్ నా మ్యారేజ్ నా? యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్నే సపోర్ట్ చేయాలి. బట్ మన రైటర్ గారు, మన డైరెక్టర్ గారు ఏం చేస్తారో ఫ్యూచర్ లో నాకు తెలియదు. ఫ్యూచర్ లో సీరియల్ అలా చేసినా అసలు మీ రఘు గారు లవ్ ని రఘు గారు అయితే మ్యారేజే సెలెక్ట్ చేసుకుంటారు, ఫ్యామిలీ ఇష్టం కాబట్టి. 100%. ఓకే. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సీరియల్లో చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా రఘు అంటే లైక్ మిత్ర అంటే ప్రాణం పెట్టేస్తారు, మిత్ర లేదే అసలు లైఫ్ లేదు అనుకునేలా ఉంటారు. సో ఫ్యామిలీలో కూడా అంతే సేమ్. నేనంటే చాలా ఇష్టం. అంటే మిస్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా. బట్ రోజు వీడియో కాల్లు ఫోన్లు చేస్తూ వాళ్ళతో చాలా బాగా, అంటే ఎప్పుడు ఎక్కువ మిస్ అవుతానంటే రేపు షెడ్యూల్ అయిపోతుంది అంటే అప్పుడు నాకు మిస్సింగ్ ఎక్కువైపోతుంది. అంటే వెళ్ళాలి అని. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా? నా వైఫ్ ఇండస్ట్రీలో. ఓకే. ఏం చేస్తారు తను? యాక్చువల్లీ తను మిస్టర్ అండ్ మిస్సెస్ రంగేగౌడ అని చెప్పాను కదా, నా ఫస్ట్ సీరియల్ హీరోయిన్ గా చేసాను. సో అక్కడే లవ్ అయ్యి సూపర్. ఆవిడ కూడా తెలుగులోకి తీసుకొచ్చే. నాకన్నా ముందు తనే ఫస్ట్ తెలుగు సీరియల్ చేసింది, కుటుంబ గౌరవం అని. మా టీవీలో వచ్చింది. అది ఎక్కువ రోజు రాలే, ఒక 50-60 ఎపిసోడ్స్ అంతే వచ్చింది. సో తను దాంట్లో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత కన్నడలోనే బిజీ ఉంది, ఇప్పుడు కూడా కన్నడ ప్రాజెక్ట్ చేస్తుంది. సో మీకు డబ్బింగ్ మీరే చెప్పుకుంటున్నారా? లేదు, అంత టైం ఉండదు కదా మనకి. డబ్బింగ్ చెప్పాలంటే మేము ఇక్కడే ఉండిపోవాలి కంప్లీట్ ఆ మంత్ మొత్తం.
కానీ అది కుదరదు. సో వేరే వాళ్ళు చెప్తున్నారు. సో హోప్ మీ ఇద్దరు తెలుగులో కలిసి చేస్తే బాగుంటుందని మీరు మీ వైఫ్. సో అలా ఒకవేళ చేయాలని ఉంది, కానీ ఇక్కడైనా కావచ్చు లేదా కన్నడలోనైనా కావచ్చు, చూద్దాం. ఆ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం. సో మీరు ఇప్పటి వరకు ఈ సీరియల్లో చూస్తుంటే ఒక లవర్ బాయ్ లాగా, అంటే ఒక ఫ్యామిలీ గాయ్ లాగా చాలా బాగున్నారు. ఫర్దర్ గా మీకు ఏమైనా నెగిటివ్ రోల్స్ చేయాలని ఇట్లా 100% చేస్తాను. ఓకే, కానీ సీరియల్లో కాదు, సినిమాలో చేస్తారు. నెగటివ్స్ ఎప్పుడు సినిమాలోనే బాగుంటాయి. టు బీ ఫ్రాంక్, నేను ఫ్రాంక్గా మాట్లాడతాను. సీరియల్స్లో అయితే అంత నచ్చదు నాకు నెగిటివ్. అంటే అబ్బాయిలు నెగిటివ్ చేస్తే అంత నచ్చదు నాకు సీరియల్లో. సీరియల్స్ అంటేనే ఆడవాళ్ళు మెయిన్ ఆడవాళ్ళు. సో సినిమాల్లో అయితే చాలా ఉంటుంది ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్స్కి. సో సినిమాలో అయితే ఖచ్చితంగా చేస్తాను. కానీ నా ఫేస్ చూస్తే ఎవరు ఇవ్వట్లే నెగిటివ్ క్యారెక్టర్. నేను అడిగాను, ఎవరు అంత పాజిటివ్ ఇస్తారు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అంటే ఒక లవర్ బాయ్ లాగా తీసుకోవడము, అంటే అలాగే అలవాటు పడిపోయారు జనాలు. కొత్తగా మిమ్మల్ని నెగిటివ్ లో ఇందులోనే చూడలేకపోయాం యాక్చువల్ గా. మీరు కొన్ని రోజులు అలా చేస్తేనే మేము చూడడం కష్టమైంది. సో కంప్లీట్ నెగిటివ్ రోల్ అంటుంటే మరి ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు విషయానికి వస్తే, ఇప్పుడు సినిమాలో సీరియల్స్ అంటే యాక్చువల్గా అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, అబ్బాయిలకి తక్కువ ఉంటుంది. మీరు కన్నడలో చేసేటప్పుడైనా తెలుగులో చేసేటప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఈ విషయం చెప్పారా మీకు? లేదు, బికాస్ నేను జీ తెలుగులో ఫస్ట్ సీరియల్లో కూడా అది అబ్బాయి ఓరియంటెడ్. నా పేరు మీద సీరియల్ పేరు, అంటే ఆ క్యారెక్టర్ పేరు మీద మిస్టర్ అండ్ మిస్సెస్ రంగేగౌడ, నా పేరు రంగేగౌడ దాంట్లో. సో నాకెప్పుడు అలా అనిపించలేదు. అంటే మన క్యారెక్టర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు సీరియల్ అంటే ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళపైనే స్టోరీ ఎక్కువ ఉంటుంది. సో మనం ఆర్టిస్ట్గా ఏం చేయాలంటే మన క్యారెక్టర్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి, అంతే నా పాలసీ. అది లాగ్ అవుతూ ఉంటుంది సీరియల్స్ విషయంలో కూడా. అబ్బాయి ఎన్ని సంవత్సరాలైనా ఇది అవ్వదు అనే ఒపీనియన్ ఉండే, బట్ కొన్ని ఇప్పుడు ఈ మధ్య జీ సీరియల్స్ విషయానికి వస్తే ఆ ఒపీనియన్ పోయింది. బికాస్ జీ వల్లే పోయింది ఆ ఒపీనియన్. ఎందుకంటే చాలా తక్కువ టైంలో స్టోరీని ఎక్కడి వరకు చెప్పాలో అక్కడి వరకే చెప్పి ఆపేస్తున్నారు. సో దాని వల్ల కూడా మీకు ప్లస్ అయిందని అనుకోవచ్చా? అది ఆలోచన వచ్చిందని అనుకోవచ్చా? లేదు, అలాంటి ఆలోచనలు నాకు రాలేదు యాక్చువల్లీ. బట్ మీరు చెప్పారు కదా, అలా ఉంటే బాగుంటుంది. ఎక్కువ ల్యాగ్ చేయకుండా, ఎవరు మమ్మల్ని తిట్టి ఆపేయండిరా చాలు అనకూడదు. ఎందుకు ఆపేశారా అనాలి ఆడియన్స్. సో అలా ఉండాలి ఆ స్టోరీ మొత్తం. సో తెలుగులో చేస్తున్నప్పటికీ కన్నడలో చేస్తున్న సీరియల్స్ మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా వర్కింగ్ విషయంలో? వర్కింగ్ విషయంలో లేదు అలాంటి. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ బాగుంది, ఇక్కడ టఫ్ అయింది అని, లేకపోతే ఇక్కడ టఫ్ అయింది? లేదు, నాకు ముందే తెలుగు కూడా వచ్చు కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు, బాగానే ఉంది. కానీ ఇంకా ఇక్కడైతే ఇంకా ఈజీ. అంటే ఇక్కడ లైవ్ మైక్ లేదు, అక్కడైతే లైవ్ రికార్డింగ్. మనం ప్రాంప్టింగ్ ఎవరు ఇవ్వరు. సో మీరు సీన్ పేపర్ చూసుకొని మొత్తం చదువుకోవాలి, డైలాగ్స్ మొత్తం. యాక్షన్ అంటే మీరు చెప్పాలి, మొత్తం సైలెన్స్ ఎలా ఉందో అలా ఉంటుంది, మనం మొత్తం డైలాగ్ చెప్పాలి. ఇక్కడైతే ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటారు, దాన్ని విని మేము చెప్పొచ్చు, డబ్బింగ్ ఉంది కాబట్టి. సో అక్కడైతే అలా ఉండదు. ఆ ఒక్క విషయంలో ఇక్కడ ఈజీ అనొచ్చు.